వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ప్రజెంట్ అయితే నేను ప్రజాభవన్ దగ్గర ఉన్నా. మరి ప్రజాభవన్కి వచ్చిన ప్రజల సమస్యలు ఎంతవరకు తీరుతున్నాయి అనేది వాళ్ళ మాటలను తెలుసుకున్నాను. నీ పేరేం పెద్ద? సుగుణ నా పేరు. హౌజింగ్ బోర్డు నీర్పేట ఏరియా. ఇన్నేళ్ళ నుంచి డబుల్ బెడ్రూమ్కి తిరిగి సాల్సాలు అయిపోతున్నారు. ఏదైనా పోసుకుని మేము చచ్చిపోతాం. మా పిల్ల చచ్చిపోయింది. మాకు కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నాం అమ్మ. మాకు బాగా ఇండ్లలో పని చేసుకుని బతుకుతున్నాం. 2 నెలలు 3 నెలలు మాకు ఏ వస్తలేవు. ఇక్కడికి వచ్చినావు ముందుగానే 5 సార్లు వచ్చినాం. 5వ సారి వస్తున్నాం అమ్మ. వస్తున్నాం, పేపర్లు కూడా ఇచ్చినాం. ఓకే అయిందని చెప్తున్నాను, ఏం చెప్తలేరు. ఆడిపోతే కూడా మీ పేర్లు లేవు, ఏం లేదు, హౌజింగ్ బోర్డులో ఎవరి పేర్లు లేవు అని చెప్పేస్తున్నారు. ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. ఏం రాలేదమ్మా, మాకేం లేదు. కిరాయిలకే కష్టం అవుతుంది, మాకు బాధలు అవుతున్నాయి. తల్లిదండ్రులు చచ్చిపోయినారు కూడా, పిల్లలకు కూడా ఎవ్వరికి ఏం లేదు సార్. అమ్మ కిరాయిలు 5,000 కట్టుకోవాలంటే చచ్చిపోతున్నాం అమ్మ. ఇండ్లలో చిప్పలు తొమ్మి. మరి ఇప్పుడు వీడికి 5వసారి కదా, ఇవాళ ఏమన్నారు? లేదు, మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోండి పోండి అంటున్నారమ్మా. మరి మీ సమస్యలు వినడానికే కదా ప్రజాభవన్ స్టార్ట్ చేసి. ఇంటలేరు, ఎవ్వరు ఇంటలేరు. దేనికి బయటికి వెళ్ళిపోమని అంటున్నారు. మాకు ఏం లేదమ్మా, మీరు అట్టుకోండి, ఏం లేదని పోలీసు వాళ్ళు బందోబస్తు రండి, వాళ్ళని నూకేసేండ్రి అంటున్నాడు. లోపలికి నూకేసేండ్రి అంటున్నారు. అది మరి ఎందుకమ్మా ఇట్లా? మీకు ఇన్ని ఏండ్లు ఏమన్నా పోసుకొని చావాలి. ఆయనకి ఎందుకు గెలిపించినాము? మంచిగా అవుతాడని అది చేసినాం కదా. ఇంకా పాత ఆయన ఉన్నప్పుడు నయం ఉండే. ఈయన ఏంది వేస్ట్, వచ్చి కూడా వేస్ట్. గరీబులకు ఏం చేసిండు న్యాయం? గరీబులకు ఏం చేస్తున్నాడు అమ్మ? మాకు న్యాయం ఏం చేస్తలేడు. రేవంత్ రెడ్డి వస్తే మాకు న్యాయం జరుగుతుంది అని మేము అనుకున్నాము. ఈయన వచ్చి కూడా న్యాయం మాకు ఏం చేస్తలేదు. గరీబులకు ఏం న్యాయం చేస్తలేదు. మా పింఛన్లు కూడా ఆగిపోతున్నాయి. ఇంత న్యాయం లేదమ్మా మాకైతే. ఇంత న్యాయం లేదు మాకు. బస్సు ఒక ఫ్రీ చేయగానే అయిపోయిందమ్మా. ఈయన వచ్చి వేస్తే చెప్పులతో కొట్టాలి ఎవ్వరైనా. మళ్ళీ సార్ ఓటు వేయాలి వస్తే చెప్పులతో కొట్టాలి, బయటికి వెళ్ళి కొట్టాలి, అంతే. 5వ సారి దీంతో 5 సార్ల నుంచి వస్తున్నాం. పేపర్ చూపిస్తున్నాం, లేదా ఇక్కడ లేదా అక్కడ ఓంటనే ఇలా కొడుతున్నాం. మరి మేము ఏం చెప్పుకోవాలా? ఎవరు చెప్పుకోవాలి? మీకే కదా చెప్పేది. వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అంటే వచ్చేస్తున్నాం ఇప్పుడు రిటర్న్. లోపల కూడా అసలు మీ సమస్య పరిస్థితుల్లో లేరమ్మా, ఎవరు లేరు అక్కడ. కిరాయిలు కట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటామమ్మా? ఇంట్లో పని చేసుకుని బతికేటోళ్ళం. నేను పైసలు కిరాయిలు కట్టుకుంటామా? 6,000 7,000 కట్టుకుంటుంటామా? పిల్లలతోటి ఎట్లా బతకాల మేము? కనీసం లేని వాళ్ళకన్నా ఇండ్లు ఇస్తే అయిపోతే. అందరికి ఉన్నోళ్ళకు గవర్నమెంట్ జాబ్లు ఉన్న వాళ్ళకు 4-5 బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు. మాకు ఇవ్వలేదు ఇండ్లు. మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం. 30 ఏళ్ళ నుంచి కిరాయి కట్టుకుంటే ఎట్లా బతకాల? మాకు హస్బెండ్ లేడు, చచ్చిపోయిండు. చిన్న పిల్లలు మాకు. మేము ఎట్లా బతకాలి చెప్పమ్మా? ఎవరు చెప్పుకుంటే మాకు కష్టం. మీకే కదా చెప్పేది. వాళ్ళకి ఇంత సాయం చేయకపోతే ఎట్లా చెప్పు?